మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి పట్టణంలోని హనుమాన్ దేవాలయం ముందు మట్టి గణపతులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏటా మట్టి విగ్రహం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంట్లో మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. పిఓపి గణపతులు కొనుగోలు చేసి పూజించి నిమజ్జనం చేయడం వలన చెరువుల్లో కాలుష్యం పెరిగి జీవులకు ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి పర్యావరణం ఖరాబ్ అయిపోతూ ఉన్నది ఏది పిఓపి విగ్రహాలు వాడడం వల్ల. మరి ఈరోజు అందరం కూడా ఒక బాధ్యతతోటి మరి అందరం కూడా మట్టి వినాయకులను వాడి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి జోగుపేటలో ప్రతి ఏడు సుమారు 9-10 సంవత్సరాల నుంచి ఏదైతే మనం మట్టి వినాయకులు పంపిణీ చేస్తూ ఉన్నామో ఈసారి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అందరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈసారి కూడా మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను వాడి మరి పూజించి మరి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి మట్టి వినాయకులు వాడడం వల్ల పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజించాలి, అదేవిధంగా పర్యావరణం కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేసుకుంటూ